నమస్తే. బీసీల రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. కల్పించకపోయినట్టయితే ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఖచ్చితంగా బీసీ సంఘాలంతా కూడా ఉద్యమిస్తాం, యుద్ధమే చేస్తామంటూ ఒక పక్కన బీసీ సంఘాల నేతలంతా కూడా వాళ్ళంతా కూడా ఇప్పటికే ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మరోసారి బీసీలకు సంబంధించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలన్నటువంటి ఒక ప్రయత్నం, ఒక భగీరథ ప్రయత్నమే అనుకోవచ్చు. ముఖ్యంగా బీసీలలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు అనుబంధమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు జాజుల శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఆయన ఒక పక్కన బీసీ సంఘాల నేతలని సమన్వయం చేసుకుంటూ, మరో పక్కన కళాకారులతో కూడా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని కూడా వాళ్ళ యొక్క పాటలను సైతం కూడా ఈ ఉద్యమానికి వాడుకోవాలి, ఈ ఉద్యమంలో ఇంకా వాళ్ళ యొక్క పాత్ర ఇంకా కీలకం కానుందన్నటువంటి ఒక భావనతోటి జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇలా ఒక అధ్యక్ష కార్యదర్శిని కూడా ఎన్నుకోవడం జరిగింది. మాట్లాడదాం, వాళ్ళని ఇప్పుడు ఎందుకు కళాకారులు గుర్తొచ్చిండ్రు, ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఈ బాటలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న, చెప్పండి ముఖ్యంగా ఏంటిది ఈరోజు మీ కార్యాచరణ ఏంది? ఇన్ని రోజులేమో మీ సంబంధించినటువంటి సంఘ నాయకులతో భేటీ అయింది, ఈరోజేమో ప్రధానంగా కళాకారులతో భేటీ అవుతూ కళాకారులని చైతన్యపరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఏంటి, ఏ మెసేజ్ ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ ఏకతాటి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము? అంటే ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక ఉద్యమం లేనిది ఏ ఉద్యమం కూడా విజయవంతం కాలే. మనం మన కళ్ళ ముందు చూసినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం కానీ, నక్సల్బరీ ఉద్యమం కానీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమం అయినా కూడా ఒక సాంస్కృతిక సేన ఎప్పుడైతే కవులు, కళాకారులు, రచయితలు ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారో ఆ ఉద్యమం 100% విజయవంతమైంది. ఈరోజు కూడా ఇలా బీసీ ఉద్యమంలో వాళ్ళ యొక్క పాత్రను గుర్తించి వాళ్ళు కంపల్సరీ ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు బీసీ కల్చరల్ ఫోరం అనే ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఒక నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇది బీసీ ఉద్యమానికి ఒక మైలురాయి లాంటిది. ఓకే, అంటే ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం వేరు, ఇక నుంచి జరగబోయేది వేరు. అంటే ఇప్పటికి డిసైడ్ అయిపోయిందా? అంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో బీసీలకు ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ రాదు అన్నటువంటి ఒక ఆశ కొట్టేసుకున్నారా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు సాధించి తీరుతాం. కులగణన చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ దాకా పోయి కొట్లాడి కేంద్ర మెడలుంచి ఇలా కులగణన చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ దేశంలో ఇది ప్రజాస్వామ్యం, ఇది నియంత్రణ స్వామ్యం కాదు. అంటే రైతు చట్టాలను పార్లమెంట్లో చేసి కూడా ఉద్యమం చేస్తే ఆ రైతు చట్టాలను రద్దు చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి బీసీ ఉద్యమం, బీసీ రిజర్వేషన్ల అంశంకి వస్తే ఇలా అన్ని పార్టీలు బీసీలను ఒక రాజకీయంగా వాడుకోవాలి, బీసీలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే చూస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధితోటి ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలి, వీళ్ళకు 42% అయితే బీసీలకు రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతుందని ఒక చిత్తశుద్ధి ఏ పార్టీలో కనపడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలను వాళ్ళు చేసేటువంటి బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరిని ఎండగట్టడానికే మేము బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నాం. భవిష్యత్ అంతా ఇక బీసీలదే, భవిష్యత్ అంతా బీసీల రాజకీయ శకం ప్రారంభమైందని నేను చెప్తున్నాను. సో ఇప్పటి వరకు మళ్ళీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం మీద మీ బీసీ సంఘాల నాయకులుగా ఎలాంటి ఉద్యమం చేపట్టింది? కేవలం ఆర్డినెన్స్ ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఢిల్లీకి పంపించిన తర్వాత కేవలం జాజుల శ్రీనివాస్ గౌడ్ యొక్క పోరాటం మాత్రమే కనబడ్డది. రైలు రోకో చేయడం జరిగింది, రైలుతో ప్రత్యేకమైనటువంటి రైలు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆ సభలో సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి పరిస్థితి. దాని తర్వాత ఇక్కడ కూడా ప్రభుత్వం నుంచి అఖిలపక్షాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ప్రయత్నం చేయలేదు. సో ఎందుకు మీరు బీసీ సంఘాల నాయకులుగా ముఖ్యమంత్రి పైన ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే సాధించవచ్చు అన్నటువంటి భావన ఎందుకు చెప్పలేదు? అంటే ఇక్కడ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మాట్లాడాడు. బండి సంజయ్ అన్న ఒక బీసీ బిడ్డ. బండి సంజయ్ అన్న వారు బీసీ రిజర్వేషన్ 42% సాధించి ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి బీజేపీ పెద్దల్ని కలిసి ఈ 42% రిజర్వేషన్లు ఇలా సాధించిన తర్వాత మన అవతల పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి. కానీ వితిన్ బీసీల లోపలనే, బీసీ నాయకుల లోపలనే లోపం ఉంది. ఇలా బండి సంజయ్ అన్న అడ్డగోలిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇలా బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి గారు ఇలా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇలా రేవంత్ రెడ్డి గారికి అఖిలపక్షం తీసుకొని వస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని ప్రభుత్వ తరఫున సిఎస్ నుంచి కేంద్ర సెక్రటరీ గారికి, ప్రధానమంత్రి పిఎస్ గారికి
లెటర్ పెట్టారు. మేము తెలంగాణ అసెంబ్లీలో బిల్లు చేసినాం, ఈ బిల్లును ఆమోదించడానికి మీకు రిక్వెస్ట్ పెట్టడానికి అఖిలపక్షాన్ని తీసుకొని వస్తున్నాం, కాబట్టి మాకు సమయం ఇవ్వని చెప్పిండు. ఆ కాపీని బీజేపీ అధ్యక్షునికి, అదే కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా రేవంత్ రెడ్డి గారు పంపించడం జరిగింది. మరి వాళ్ళు ప్రధానమంత్రి సమయం ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఇలా వీళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇలా మనసులో ఒకటి ఉండి బయటకు ఒకటి మాట్లాడితే ఏం లాభం? ముస్లిం రిజర్వేషన్లు, ముస్లిం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఒక అసదుద్దీన్ ఓవైసీకి, ఒక షబ్బీర్ అలీకి, లేకపోతే ఇంకో ముస్లింకు, ఇంకోరికి ఉపయోగపడతాయని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. అదేవిధంగా ఇది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అని బండి సంజయ్ గారు మాట్లాడతారు. అంటే ఎట్లా ఇది? అంటే బీసీల మీద తమకున్నటువంటి పచ్చి వ్యతిరేకతను ముస్లింలు సాకుగా చూపించి వాళ్ళని అడ్డం పెట్టి బీసీల గొంతు కోయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయకపోతే, అసెంబ్లీ బిల్లు పెట్టకపోతే, మీకు తెలుసు ఇదే మన తొలి వెలుగు ద్వారా ఎన్ని సభలు సమావేశాలు ఆ కులగణన చిత్తు కాగితము చించేసి కాంగ్రెస్ నాయకుల మొఖాల మీద కొట్టేసినాం. కాబట్టి ఎవ్వరికీ మేము రాజీ పడే ప్రసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏదైతే వాళ్లకు చేయాల్సినటువంటి అధికారం అంతుందో అది చేశారు, మిగిలింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇవాళ తమిళనాడే ఎగ్జాంపుల్ తీసుకుందాం. తమిళనాడులో ఆ రోజు జయలలిత గారు అన్నాడీఎంకే, దేశంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహ గారు ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఉన్నది అన్నాడీఎంకే, అక్కడ ఉన్నది కాంగ్రెస్ అని పార్టీలు చూడలే. అక్కడ ఉన్నది తమిళనాడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఇది రాష్ట్రాలు కేంద్రాలు పరిష్కరించేటువంటి సమస్య, ఒక సామాజిక సమస్య. కాబట్టి జెన్యూన్గా రిజర్వేషన్లు పెంచాలి కాబట్టి పెంచుతున్నామని చెప్పి 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడులో రిజర్వేషన్ పెంచుకునేటువంటి వెసులుబాటు ఇచ్చారు. ఇక్కడ కూడా ఇది పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి కొట్లాట కాదు. ఇది పార్టీలకు సంబంధం లేదు, ఇది ప్రభుత్వాలకు మధ్యన జరుగుతున్నటువంటి ఒక చర్చలు. ఇలా రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఇది ఒక ఫెడరేషన్. ఇప్పుడు భారతదేశం అనేది ఒక స్టేట్ యొక్క ఫెడరేషన్, ఒక రాష్ట్రాల యొక్క సంయుక్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశం ఇది. కాబట్టి ఈ రాష్ట్రంలో చేసినటువంటి బిల్లులను ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కేంద్ర ప్రభుత్వం దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలి. ఒకవేళ చేయలేదనుకో, ముస్లింలే అడ్డంకున్నారనుకో, మీకు తీసేసి రిజర్వేషన్లు అచ్చం బీసీలకు ఇచ్చేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ దేశంలో పార్లమెంటే సుప్రీం కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పంపినటువంటి బిల్లులను సవరణ చేసి వాటిని సవరణ చేస్తారా, ఇంక్లూడ్ చేస్తారా, ఎక్స్క్లూడ్ చేస్తారా, ఏదన్నా చేసి పంపే అటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, పార్లమెంట్కి ఉంది. అది చేయకుండా కిషన్ రెడ్డి గారు ఏం చేస్తావో, రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు అమలు చేసినాకనే నువ్వు ఎన్నికలకు వెళ్ళాలి. ఈ కాకమ్మ కథలు, పిట్ట కథలు ఎవరికి చెప్తారు? బీసీ సమాజం అంతా చదువుకున్నది. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, మీరు రిజర్వేషన్ల మీద ఎంత విషం కక్కుతున్నారు అనేది బీసీ సమాజం అంతా చూస్తున్నది కదా. ఇలా రామచంద్రరావు గారు 9th షెడ్యూల్లో పెట్టమన్నాడు. అంటే బీసీ రిజర్వేషన్ మేము ఇండైరెక్ట్గా మేము అడ్డుకొని తీరుతామని చెప్పిండు. మరి బీజేపీలో ఉన్న బీసీ నాయకులు రామచంద్రరావు గారిని ఎందుకు నిలదీయరు? అదేవిధంగా ప్రధానమంత్రి దగ్గరికి బీజేపీ నాయకులు ఎందుకు కనీసం బిల్లు పంపి 3 నెలల 10 రోజులైంది, బిల్లు పంపిన తర్వాత కనీసం ప్రధానమంత్రిని కూడా బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు కానీ, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు కలవరు? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇలా అన్ని వర్గాల రిజర్వేషన్లు పెంచవచ్చు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాత్రి ఏ కమిషన్ సిఫార్సు లేకుండా, పేదరికం నిర్ధారించకుండా ఉన్న పలంగా బలవంతంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయొచ్చు. కానీ బీసీలకు వచ్చే వరకల్లా బీసీలు ఒక చులకన అయిపోయారు. బీసీలు అంటే లెక్కలేనితనం, బీసీలలో ఐక్యత లేదు. ఆ ఐక్యత సాధించడానికే ఈరోజు ఇలా మీరు చూశారు, కవులు కళాకారులు ఇలా సమావేశం పెట్టినాం. రేపటి నుంచి చూపిస్తాం మా తడాకేందో. మళ్ళీ ఏమైనా ఢిల్లీ పర్యటనకి నేతృత్వంలో మళ్ళీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పైన ఏమైనా ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతాం. ఇప్పటికే మేము పిలుపునిచ్చినాం బీజేపీ నాయకులను, వార్డు మెంబర్ నుంచి మొదలు కంటే కేంద్ర మంత్రి వరకు కలవండి, వినతిపత్రాలు ఇవ్వండి, నిలదీయండి, అడగండి. బీసీల గురించి మీరు మా ఓట్లు వేయించుకున్నారు కదా, మా గురించి ఎందుకు ఆలోచించారని చెప్పి బీజేపీ నాయకులను కలవండి అని కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. బీసీలను దయచేసి బలిపీఠం ఎక్కియకండి, బీసీలను బలి పశువులు చేయకండి. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను బలిపీఠం ఎక్కియాలని చూస్తే మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టుడు ఖాయం. మీరు కనుక ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ను ఇవాళ యథావిధిగా అమలు చేయకపోవడం అంటే, అడ్డుకోవడం అంటే ఇది బీసీలను అవమానించడమే, మా ఆత్మగౌరవానికి సవాల్ విసరడమే. కాబట్టి ఖచ్చితంగా గతంలో మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో మళ్ళీ
అదే రోజులు మళ్ళీ రాబోతున్నాయి. ఈరోజు మేము అంటున్నాం, ఖచ్చితంగా మీ యొక్క కుట్ర, మీ యొక్క బుద్ధి, రిజర్వేషన్లకు ఉన్నటువంటి మీ యొక్క బుద్ధి బయటపడ్డది. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. మీకు బీజేపీ వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి ఒక గోల్డెన్ ఛాయిస్ ఇస్తున్నాం. మీరు కనుక 42% రిజర్వేషన్ అమలు చేయగలిగితే మరి బ్రహ్మాండంగా రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తారు. మీరు ఇది అమలు చేయకుండా ఒకవైపు బీసీ ఉపరాష్ట్రపతిని తొలగించి, బీసీ గవర్నర్ని తొలగించి, బీసీ ప్రో లీడరు రాజాసింగ్ చేయకుండా, బీసీ పార్టీ అధ్యక్షుడు ఇవ్వకుండా, కుండు మీద కారం చల్లినట్టు ఇంకా 42% కూడా మేము ఆర్డినెన్స్లు పెట్టామంటే మీకు ఎవడేస్తాడు రేపు ఓటు? బీజేపీ పార్టీలు ఎవడు సభ్యత్వం తీసుకుంటాడు? బీజేపీ పార్టీ బీసీలకు ఇంత పచ్చిగా వ్యతిరేకం చేస్తున్నా ఇలా ఎందుకు బీజేపీ పార్టీని అధికారంలో తీసుకురావాలి? కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పార్టీని నిలదీయండి, కడగండి, అడగండి. అప్పుడే మీరు నిజమైన బీసీ బిడ్డలు. మీలో చీమునెత్తురు ఉంటే, మీలో బీసీల నెత్తురు ప్రవహిస్తే మా బిల్లు ఎందుకు ఆమోదించవు? 42% మేము ఉన్నది 60%, మేము అడిగింది 42%. కనీసం ఆ 42% అన్న కట్టుబడి ఉండాలని చెప్పి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఇవాళ బీసీ కళాకారుల యొక్క సమావేశం బీసీ భావజాలాన్ని ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి పల్లెకు, ప్రతి గుడిసెకు ఇవాళ బీసీ భావజాలాన్ని పెంపొందించడం కోసం, ఈ బీసీ సిద్ధాంతాన్ని, అదేవిధంగా బీసీలలో రాజకీయ సామాజిక చైతన్యాన్ని స్ఫూర్తి నింపడానికి ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడానికి కవులు కళాకారులు ఎంత క్రియాశీలకంగా ఇవాళ వాళ్ళు కళలను ఎక్కుపెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం ఆహారోత్రులు కుటుంబాలను వదిలిపెట్టి ఇవాళ ఉద్యమం చేసిరో, సాంస్కృతిక ఉద్యమం చేసిరో, ఈరోజు కూడా బీసీ ఉద్యమానికి ఇవాళ వెన్నంటి ఉంటామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు ఇతరుల కోసం చేసినాం, ఇప్పుడు మా కోసం చేస్తాం, మా జాతి ఇవాళ చైతన్యం కోసం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క కళాకారుడు, ప్రతి ఒక్క కవి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, త్వరలోనే బీసీ జర్నలిస్టులు కానీ, బీసీ న్యాయవాదులు కానీ, బీసీ ఉద్యోగులు కానీ, బీసీ విద్యావంతులు కానీ, బీసీ ఇంటలెక్చువల్స్ కానీ అన్ని విభాగాల మీటింగ్లు పెట్టుకుంటూ వస్తాం. అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే బీసీలను అవమానించి, ఎవరైతే బీసీలను అవాయిడ్ చేస్తున్నారో, బీసీలను రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తున్నారో వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే గారు చెప్తా ఉన్నారు, గతంలో ఏదైతే రైలు రోకో లాంటి కార్యక్రమాలు చేపట్టామో ఇప్పుడు సైతం కూడా అటువంటి కార్యక్రమాలు తీసుకొని బీజేపీ పార్టీ మీద ప్రెషర్ తీసుకొచ్చేంత వరకు తీసుకోకుండా, ముఖ్యంగా బీజేపీ పార్టీలో గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి చీము నెత్తురు ఉన్నట్టయితే ఈ సంబంధించినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపైన మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలని, మోదీ గారిని కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి 42% రిజర్వేషన్ని ఖచ్చితంగా ఆమోదింపజేసేటువంటి విధంగా వాళ్ళు కృషి చేయాలన్నటువంటి భావన వ్యక్తపరుస్తున్నాయి. రానున్నటువంటి రోజులలో ఇంతకు మిక్కిలి వాళ్ళ యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నటువంటి భావన అయితే శ్రీనివాస్ గౌడ్ అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి.